సమాధానంతో విస్తరించు. వారి పరిశుద్ధ తండ్రి వెంబడిపోయి ఆ తిరు శరీరంలో తానే సమాధిగా ప్రారంభించారు. అటు వెనుక వారు సమాధిని మూసి వెడలిపోయిందని యోచించింది కాక. నా రక్షకుడైన యేసువా, మీ మీద మోసేసు రాత్రిని గుర్తు చేస్తున్నాను. మీరు 3వ నాడు జీవవంతులను తెచ్చితే కదా. ఈ ఉద్దానం చూసి లోకాంతరమున నేను మీతో ఉద్దానమొకకు మోక్షం నందు సదా నేను కోరి ప్రేమించటకు నాకు అనుగ్రహం పాలించండి. మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. పండువారిని మేము ఉంచినట్టు అమ్మ సోదరులందు ప్రవేశించిన కాకిలను రక్షించండి. ఆమె పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మను మా కొరకు ఎప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె అదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తుతి స్వతంస్కరం కలం గాక. సమాధానంతో విస్తరించడం గాక. గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించలేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారం, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవడం వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కదా అని యావే ప్రభు నిలువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడననేది, దుష్టులు ఏమైనా కార్యములు చేసేనేది అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చి తిరిగి. కానీ మీరు యావే ప్రభు చేయనది సబబు కాదా అని పలుకులు. ఇశ్రాయేలులారా వినుడు, నా మాట. ప్రభుని యొక్క మాటల్లో మనం ఆలోచిస్తూ ఉన్నాం.